నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ధైర్యం వల్ల లాభం. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రేతకర్మలు చేయించేవాడు. చాలా ధైర్యశాలి. దుర్మరణాల పాలు అయిన వారికి కూడా దహన సంస్కారాలు చేయించేవాడు. ఎక్కడన్నా మనుషులు హత్య చేయబడినా, ఉరిపోసుకు చచ్చినా దహన సంస్కారాలు చేయడానికి ఈ బ్రాహ్మణ్ణి పిలిచేవారు. ఎందుకంటే అలాంటి శవాలకు సంస్కారం జరిపించడానికి మామూలు బ్రాహ్మణులు భయపడేవాళ్ళు. బలవంతపు సావు చచ్చిన వాళ్ళు దెయ్యాలై బతికున్న వాళ్ళని బాధిస్తారని అందరూ నమ్మేవారు. ఈ ప్రేతకర్మలు చేయించే బ్రాహ్మణ్ణి ఒకసారి 7-8 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామం వాళ్ళు పిలిచారు. అక్కడ ఈ బ్రాహ్మడు తన పని పూర్తి చేసుకునేసరికి చీకటి పడిపోయింది. ఈ చీకట్లో మీరు మీ ఊరు వెళ్ళవద్దు, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయం వెళ్ళవచ్చు అన్నారు గ్రామస్తులు. ఎందుకు, భోజనం వేళకు ఇల్లు చేరిపోను అన్నాడు బ్రాహ్మడు. మరేం లేదు, మా ఊరికి మీ ఊరికి మధ్య ఉండే శ్మశానంలో దెయ్యాలున్నాయట. అవి రాత్రివేళ ప్రయాణికులను పట్టుకుని నానా తిప్పలు పెడుతున్నాయట అన్నారు గ్రామస్తులు. బ్రాహ్మడు విరగబడి నవ్వుతూ, దెయ్యాలు భూతాలు నన్నేం చేశాయి, నేను ఈ రాత్రి ఇల్లు చేరాలి అంటూ బయలుదేరాడు. ఆ రోజు వెన్నెల రాత్రి, ఆకాశం నిర్మలంగా కూడా ఉన్నది. అందుచేత బ్రాహ్మడు మరింత నిశ్చింతగా నడక సాగించాడు. దాదాపు సగం దారి దాకా నడిచాక ఆయనకు ఒక పూరిపాక కనబడింది. అందులో ఎవ్వరూ లేరు అని మొదట అనుకున్నాడు. కానీ పరీక్షగా చూస్తే ఎవరో ఆడది పాక ముందు నీడల్లో నిలబడినట్టుగా కనిపించింది. ఆమె ఆ ఇంటికేసి తిరిగి ఉండి బ్రాహ్మడు సమీపించినా కూడా ఆయనకేసి తిరగలేదు. ఇది ఏ మొగుడితోనో అత్తగారితోనో దెబ్బలాడి ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయి వచ్చి ఉంటుంది. తెల్లవారిలోపుగా ఏ నూతిలోనో గోతులోనో దూకి ప్రాణాలు తీసుకుంటుంది. ఇటువంటి వాళ్లకు చాలామందికి దానాలు నా చేతి మీదుగా చేయించాను. ఈ పిల్లకు కాస్త బుద్ధి చెప్పి ఇంటికి పంపేయాలి అనుకున్నాడు బ్రాహ్మడు. ఎవరివే నువ్వు నిర్భాగ్యురాలా, ఈవేళప్పుడు ఇక్కడెందుకున్నావు? నువ్వు ఎవరో, నీకు వచ్చిన కష్టమేమిటో దాచకుండా నాతో చెప్పు. నేను ఎవరికీ చెప్పనులే, నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మీ ఇంటికి చేర్చుదాను కూడాను అన్నాడు బ్రాహ్మడు ఆ మనిషితో. ఆమె అప్పటికీ వెనక్కి తిరగక, ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ నీకెందుకు, నీ దారి నువ్వు పోరాదు అన్నది అమర్యాదగా. ఆ మనిషి ఒకంతటా దారికి వచ్చే రకంగా కనబడలేదు అనుకుని బ్రాహ్మడు, అడిగినంత మాత్రాన అంత గింజుకుంటావేం? ఈవేళప్పుడు నిన్ను ఇలా విడిచి నా దారిన పోవాలంటే నా అంతరాత్మ ఒప్పుతుందా? మీది ఏ గ్రామమో చెప్పు, కనీసం నీ పేరైనా చెప్పు. లేదు, మీ వాళ్ళు ఎవరో చెబితే వాళ్లకు కబురు అందిస్తాను, వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు అన్నాడు. మంచిగా వెళ్ళవన్నమాట, నిన్ను పట్టుతాను కాసుకో అంటూ ఆమె వెనక్కు తిరిగింది. ఆమె ముఖం రక్తహీనంగా పాలిపోయి శుద్ధలాగా ఉన్నది. ఆమె తప్పక దెయ్యమే అయి ఉండాలని బ్రాహ్మడు గ్రహించాడు. ఆయనకు దడ ప్రారంభమైంది. కానీ ధైర్యం గలవాడని తనకు ఉన్న ఖ్యాతిని కాపాడుకోగలందుకు ఆయన తన భయాన్ని తొక్కిపట్టి, నన్ను పట్టుతావా, ఏది పట్టు, దెయ్యం పట్టాలని నేను ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నాను అంటూ పెద్దగా నవ్వాడు. దెయ్యం జుట్టు బెదిలించుకుని నాలుగు బయటకు చాపింది. బ్రాహ్మడి భయం చాలా వరకు దక్కిపోయింది. దెయ్యాలు నీకన్నా రెట్టింపు పొడుగున నాలుగులు చాచటం నేను ఎరుగుదును అన్నాడు ఆయన దెయ్యంతో. దెయ్యం ఈ మాటలకు చిన్నపోయినట్టు కనబడి నాలుగు లోపలికి తీసుకుని నోటి నుంచి చెవుల నుంచి రక్తం కార్చసాగింది. లాభం లేదే అమ్మాయి, నీకన్నా చాలా భయంకరంగా రక్తం కాచిన శవాలను నేను చూశాను, నువ్వు బట్టి చేతగా దెయ్యంలా కనిపిస్తున్నావు అన్నాడా బ్రాహ్మడు. దెయ్యం నిరుత్సాహపడిపోయి, అవునండి, మీకు నిజం చెప్పేస్తాను, నాకు అనుభవం లేదు. రేపు ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక ఆడపిల్ల దెయ్యాన్ని నేను. ఈ ఆత్మహత్య ఎలా జరిగించాలా అని తెగ ఆలోచిస్తున్నాను. మీ దారిని మీరు వెళ్ళిపోయినట్టయితే నేను నిశ్చింతగా ఆలోచిస్తాను అని బ్రాహ్మణి బతిమాలింది. ఓసినిగాడు పుడక అని బ్రాహ్మణ మనసులోనే అనుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న పిల్ల మీద జాలిపడ్డాడు. ఆయన పైకి దెయ్యం మీద సానుభూతి నటిస్తూ, బతికున్న దెయ్యాన్ని నేను ఇంతవరకు చూడలేదమ్మాయి, పాపం ఆ పిల్ల ఎవరో అన్నాడు. ఆ కనిపించే గ్రామంలో తూర్పు వైపున ఉండే వడ్రంగి వాళ్ళ కోడలు అన్నది దెయ్యం. నిజంగానా? పాపం ఆ పిల్లకి ఏం కష్టం వచ్చిందో అన్నాడు బ్రాహ్మడు. ఇంకేం రావాలి, అత్తముండ కోరట్నిగా పెట్టి దాని ప్రాణం కొరికేస్తున్నది అన్నది దెయ్యం. ఇంకేం, నీకు శ్రమ కూడా లేనే లేదన్నమాట, జరగవలసినది ఏదో అత్త చేతి మీదుగానే జరిగిపోతుంది అన్నాడు బ్రాహ్మడు. అది అంత తేలిక అనుకుంటున్నారా? నేను ఎంతో శ్రమపడి పథకం ఆలోచించాను కూడాను అన్నది దెయ్యం. భేష్, నీ పథకం పారేనా అన్నాడు బ్రాహ్మడు. ఎందుకు పారదు, రేపు ఆ అత్తముండ నోము నోస్తున్నది, బుట్టెడు అరటిపళ్ళు తెప్పించింది ముత్తైదులకు తాంబూలంలో పెట్టి ఇవ్వటానికి.
ఈ రాత్రి ఆ బుట్టను అటక మీద దాచేస్తాను. అప్పుడు ఆ అత్తముండ కోడల్ని నానా తిట్లు తిడుతుంది. ఏ పాపము ఎరగని కోడలు కాస్త ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ దెయ్యం అమాయకంగా రహస్యం బయట పెట్టేసింది. ఓసి నీ కడుపు కాలా అని బ్రాహ్మణుడు అనుకుని పైకి దెయ్యంతో బాగుంది బాగుంది, ఇక నేను కదలాలి, కాలాతీతం అయిపోతున్నది, వస్తాను అంటూ తన గ్రామానికి బయలుదేరాడు. ఆయన ఆ రాత్రి ఇల్లు చేరి భోజనం చేసి పడుకుని తెల్లవాతూనే లేచి తూర్పు వైపున ఉండే వడ్రంగుల ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటి బయట ఉండగానే లోపల నుంచి పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. బ్రాహ్మణుడు చల్లగా లోపలికి అడుగు పెట్టేసరికి ఇంటావిడ ఇల్లు ఎగిరిపోయేటట్టు కోడల మీద అరుస్తున్నది. కోడలు నడవాలో ఒక మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఏమిటర్రా ఈ సందడి అంటూ బ్రాహ్మడు లోపలికి వచ్చాడు. ఈ తప్పుడు ముండతో వేగలేకుండా చస్తున్నాను బాబుగారు, నా చేత్తో నేను ఇక్కడ పెట్టిన పళ్ళబుట్ట మాయమైంది, ఈ గర్భాత్రపది అన్నీ తినేసింది, నేను ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చిమొద్దునా అన్నది అత్త గుక్క తిప్పుకోకుండా. ఎందుకమ్మా అంత హైరాణ పడిపోతావు, నీ పళ్ళబుట్ట అటక మీద ఉన్నది చూడు అన్నాడు బ్రాహ్మడు. ఇక్కడ పెట్టిన పళ్ళబుట్ట అటక మీదకి ఎలా వెళ్తుందండి, వాటంతా అవైపోతాయా, అదే పెట్టాలి లేదా ఎవరి చేతనైనా పెట్టించాలి అంటూ అత్త కోడలికేసి కొరకొరా చూస్తుంది. ముందు అటక మీద చూడవమ్మా, ఆ పళ్ళబుట్ట అక్కడ ఉన్నది లేనిది నన్ను కూడా రూఢి చేసుకొని అన్నాడు బ్రాహ్మడు. అటక మీద అరటి పళ్ళబుట్ట ఉండనే ఉన్నది. అయితే ఆ దెయ్యం చెప్పిన మాట నిజమేనన్నమాట అన్నాడు బ్రాహ్మడు. దెయ్యం ఏమిటండోయ్ అన్నది అత్త అనుమానంగా. బ్రాహ్మడు తనకు దెయ్యం కనిపించి తనతో మాట్లాడడం గురించి చెప్పాడు. అత్త బ్రాహ్మడి ధైర్యానికి ఆశ్చర్యపడింది. కోడలు ఏడవడం మానేసి చిన్నగా నవ్వరారంభించింది. తన కృషి ఫలిస్తున్నదని గ్రహించి బ్రాహ్మణుడు అత్తతో, చూసావుటమ్మా, ఈవేళ నీ కోడలి ఆత్మహత్య వెంట్రకవాసులో తప్పింది, కానీ నీ బుద్ధి మార్చుకోకపోతే ఆ పిల్ల ఏదో ఒక రోజున తన ప్రాణం తీసుకుంటుంది, ఆ తర్వాత నీ పాటలు పగవాడికి కూడా వద్దనేటట్టు ఉంటాయి, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. అత్త కోడలికేసి తిరిగి, నా పరువు నట్టేట కలపకి నా తల్లి, నీకు చందమామ కావాలని తెచ్చిస్తాను, అఘాయిత్యాలు మాత్రం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ బతిమాలింది కోడల్ని. ఇక ఆ కోడలికి ఆ అత్త ఆరడి ఉండదని రూఢి చేసుకుని బ్రాహ్మణుడు తన ఇంటికి చక్కా వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. రెండవ కథ నీకన్నా నయమే. ఒక గ్రామానికి ఒక యోగి వచ్చాడు. ఆయన ఎవరితోనూ నోరు విప్పి మాట్లాడాడు, మౌనస్వామిలాగా ఉండేవాడు. ఎవరన్నా తినడానికి ఏమన్నా ఇస్తే తినేవాడు, లేకపోతే లేదు. ఆ ఊళ్ళో ఉండే రామదాసు అనేవాడు ఈ యోగి సంగతి తెలిసి ఆయనకు ఉపవాస శ్రమ లేకుండా చేయటానికని రోజు పళ్ళో ఫలహారమో భోజనమో ఇస్తూ రాసాగాడు. రామదాసు రోజు ఇచ్చే ఆహారాన్ని యోగి మౌనంగా ఆరగించేవాడు. ఆ గ్రామంలోనే నీలకంఠ శాస్త్రి అనే ఉద్దండ పండితుడు సకల వేదశాస్త్రాలను క్షుణ్ణంగా చదివి ఎందరో శిష్యులు కలిగినవాడు. ఈ శాస్త్రి గారు రామదాసు రోజూ చేసే పని చూసి చాలా ఈర్ష్యపడ్డాడు. రామదాసు తన దగ్గరే శిష్యుడుగా చేరి తనకే అవన్నీ అర్పించుకోరాదా అని అనిపించింది ఆయనకు. చూసి చూసి శాస్త్రి గారు రామదాసుతో, ఈ మధ్య నువ్వు ఆ పిచ్చి వేద సేవల్లో పడ్డావేమిటి, వాడేం వేదాలు చదివాడా శాస్త్రాలు చదివాడా, వాడు వట్టి దొంగ వెధవ అన్నాడు. ఏమోనండి శాస్త్రి గారు, నాకు ఆయన గురించి ఏమీ తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ పుణ్యాత్ముడు నోరు తెచ్చి ఇతరులను ఎవ్వరిని దూషించగా నేను ఒక్క మాట కూడా నేను వినలేదు అని రామదాసు తన దారిని తాను వెళ్ళాడు. నీలకంఠ శాస్త్రికి చెల్లును లెంపకాయ కొట్టినట్టు అయింది. కథ సమాప్తం. మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదండి, దయచేసి అవి చేయండి, అది మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.